హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూర. దేవి శరన్నవరాత్రులు చూద్దామండి. 9 రోజులు వచ్చేది ఎప్పుడైనా, ఈసారి 10 రోజులు వస్తుంది. అంటే 11 రోజులు నవరాత్రులు వస్తున్నాయి. ఒక్కొక్క అలంకరణ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో మీకు చేస్తానండి. ఈరోజు ఫస్ట్ అలంకరణ చూద్దామండి. దానికన్నా ముందు మనకు అమ్మవారు దేవి శరన్నవరాత్రులు అమ్మవారు దుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. ఓం శక్తి, శ్రీశక్తి, ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఈ శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా ఈ 9 రోజులు మనం పూజిస్తామండి. అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు ఎత్తి ఆ మహిషాసురుణ్ణి అనే రాక్షసుని యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను గుర్తుగా విజయదశమిని ప్రజలంతా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. మహిషాసురుడనే కాదండి, రక్తబీజుడు, మధుకైటపుడు అని వివిధ రాక్షసులు ఉన్నారు. మనకి తెలిసిన రాక్షసుడు మహిషాసురుడు రాక్షసుడు. రక్తబీజుడు, మధుకైటపు రాక్షసుడు ఎంతోమందిని వధించిన చరిత్ర, ఆ ఘనత మన అమ్మవారికి ఉందండి. ఒక్కొక్క ఎన్నో ఛాన్సులు ఇచ్చి చూసిందండి అమ్మవారు. రాక్షసుని కూడా తన కొడుకుగా భావించి ఎన్నో ఛాన్సెస్ ఇచ్చింది. బట్ వాళ్ళ రాక్షస బుద్ధి ఎక్కడ పోనిచ్చుకోలేదు. అందుకే వధించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ తల్లి వధించింది. ఇలా మనం ఆ దసరా జరుపుకున్నాము. మొదటగా దేవి శరన్నవరాత్రులు మొదటి రోజు ఏమేమి అలంకరణ, నైవేద్యాలు, పూలు అన్నీ చూద్దామండి. మొదటి రోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. సెప్టెంబర్ 22, 2025 సోమవారం పాడ్యమి తిథి, ఉత్తర నక్షత్రం వస్తుందండి. మొదటగా కలశ స్థాపన శుభ సమయాలు చూద్దాం. ఉదయం 6:30 నుండి 7:29 వరకు ఉందండి. లేదా 9 గంటల నుండి 10:29 వరకు ఉందండి. కలశ స్థాపన, మన అమ్మవారిని ప్రతిష్ఠించుట, ఈ శుభ సమయాలు ఉన్నాయి. మళ్ళీ ఈ టైం అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చింది కదండి కొంచెం, లేదంటే ఈవినింగ్ 4:23 నుండి 7:10 వరకు ఉందండి సాయంత్రము. కలశ స్థాపన చేసుకోవచ్చు. అలాగే అమ్మవారిని కూడా ప్రతిష్ఠాపించి మనం పూజ చేసుకోవచ్చండి. ఇది అమ్మవారి ఫస్ట్ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ. చీర వచ్చేసండి లేత గులాబీ రంగు చీర పెట్టుకోవచ్చు అమ్మవారికి. పూలు ఎర్రని మందారాలు కానీ, గులాబీ పూలు కానీ, లేదా తుమ్ము పూలు కానీ ఉపయోగించవచ్చు. పూజకు వాడుకోవచ్చు, మంచిది. నైవేద్యము బెల్లము, పరమాన్నము. స్తోత్రాలు బాలా త్రిపుర సుందరి స్తోత్రం కానీ, అష్టోత్తరాలు కానీ అమ్మవారికి సంబంధించిన చదువుకుంటే మంచిదండి. లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః అనే మంత్రము మనము 108 సార్లు చదువుకోవచ్చండి, పఠించవచ్చు. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః. ఈ అమ్మవారి ఆరాధన వల్ల మనకు కలిగే లాభాలు: సంతానం లేని వారికి సంతానం మరియు సద్బుద్ధి, మంచి బుద్ధి కలుగుతుందండి. అనుకున్న పనులు కార్యసిద్ధి జరుగుతాయి. ఇవన్నీ అండి. ఈ పూజ అయినాక అనంతరం మనం ఎవరికైనా ఆడపడుచులకి వాయనం రూపంలో రవికలగుడ్డ అంటే బ్లౌజ్ పీస్ దానం చేస్తే చాలా మంచిదండి. ఇంకా మీకు ఆ వాయనం అంటే మీకు అన్నీ తెలిసిన విషయాలే. రవికలగుడ్డ, పండు, తమలపాకులు, పోకవక్క, ఖర్జూర ఇవన్నీ ఇవ్వచ్చండి. పూలు చాలా మంచిది. అయితే రవికగుడ్డ చాలామంది నేను చూసిన వారికి ఒకటే బ్లౌజ్ పీస్ పెడుతున్నారండి. అలా ముత్తైదులకు ఇవ్వకూడదు, దయచేసి గమనించండి. ఒక బ్లౌజ్ పీస్ పెడితే ఒక బ్లౌజ్ పీస్తో పాటు పండు ఖచ్చితంగా పెట్టాలండి. లేదంటే 2 బ్లౌజ్ పీస్లు ఉండాలండి ఖచ్చితంగా. ఇంకొకటి బనానా కూడా ఒక్కటిగా పెట్టకూడదండి,
డబల్ ఇవ్వాలి కంపల్సరీ బనానా. వేరే ఏ పండు ఇచ్చినా నో ప్రాబ్లం, కానీ ఏ పండు అయినా ఒక్కటి ఇవ్వచ్చు, కానీ బనానా మాత్రం, అరటిపండు మాత్రం 2 ఇవ్వాలండి. ఇంకా మొదటి రోజు నిషేధించవలసిన వస్తువులు ఉన్నాయండి. చల్లని వస్తువులు ఈరోజు తీసుకోకూడదు. ఎవరైతే ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ తల్లి కోరిన కోరికలను నెరవేర్చాలని, మరియు మీ ఇంట్లో సిరి సంపదలు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, అన్నీ మీరేది కోరుకుంటే అది కలగాలని, ఆ అమ్మవారు బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మన ఈ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాకు ఈ ఇయర్ లేదు పూజ, చేసుకోకూడదు, కానీ పట్టించుకోవచ్చండి, అన్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.